ఓం నమ శివాయ. హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ జనరల్ రీడింగ్ చూద్దాం. మీ వ్యక్తి అంటే మీ పర్సన్ ప్రస్తుతం మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు, ఏమి భావిస్తున్నారు అనే రీడింగ్ చేద్దాము. మీరు మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోండి. మీ పర్సన్ని మనసులో 5 times అలా నేమ్ తలుచుకోండి. ఎనర్జీస్ కనెక్ట్ చేసుకుందాం. రీడింగ్ స్టార్ట్ చేద్దాం. కార్డ్స్ తీస్తాను. ద లవర్స్, Two of Cups, Temperance, Page of Cups, Cups energy వస్తుంది. Knight of Cups, Six of Cups. కప్స్ ఎనర్జీ ఈరోజు బాగుంది. రీడింగ్ చూద్దామండి. ఫస్ట్ ఏంటంటే ఈ రీడింగ్ని బట్టి ప్రెజెంట్ మీకు మీ పర్సన్కి మధ్యన ఎనర్జీ ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం. రీడింగ్ని బట్టి చూస్తే మీ కనెక్షన్ ఇంకా యాక్టివ్గా ఉంది, క్లోజ్ అవ్వలేదు. మీరు మీ పర్సన్ ఆలోచనలో ఇంకా ఉన్నారు. మీరు ఒకరి ఆలోచనలో ఒకరు బందీ అయి ఉన్నట్టుగా ఈ రీడింగ్లో తెలుస్తుంది. మీరు కూడా మీ పర్సన్ ఆలోచిస్తూ ప్రతిరోజు మనసులో ఇంకా మర్చిపోలేదన్నట్టుగానే ఈ రీడింగ్లో తెలుస్తుంది. మీ పర్సన్ ఆలోచనలో కూడా మీరు ఇంకా ఉన్నారనేది రీడింగ్లో తెలుస్తుంది. సో మీరు మీ పర్సన్ ఒకరి ఆలోచనలో ఒకరు ఉన్నట్టుగా ఈ ఎనర్జీస్ ఈ రీడింగ్లో తెలుస్తుంది. అండ్ మీ పర్సన్ మనసులో మిమ్మల్ని బాగా మిస్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు. మిస్సింగ్ ఎనర్జీస్ బాగా కనిపిస్తున్నాయి రీడింగ్లో. అండ్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది మీతో. అంటే మీ పర్సన్కి మీతో ఎలా ఫీల్ అవుతున్నారంటే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నప్పటికీ మీతో ఉన్న అటాచ్మెంట్, ఎమోషనల్ బాండింగ్ అనేది ఆ థర్డ్ పార్టీ దగ్గర లేదు. అక్కడ ఉన్న మీపైనే ఆలోచనలు, మీపైనే ఎమోషనల్ అటాచ్మెంట్ మీతోనే ఉంది అని మీ పర్సన్ గమనించారు, ఆలోచిస్తున్నారు కూడా. సో ఇంకా మీ పర్సన్ మీకు ఏవైతే చెప్పకుండా హిడెన్గా దాచుకున్న ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ గుర్తు చేసుకుని ఆలోచిస్తున్నారనమాట. అన్స్పోకెన్ ఫీలింగ్స్ అనేవి చాలా మీ పర్సన్ దగ్గర ఉన్నట్టుగా ఈ రీడింగ్లో తెలుస్తుంది. అండ్ మీరు మీ పర్సన్ ఇంకా మీ మనసులో నుండి తీయలేదు అని ఆలోచిస్తున్నారు. అంటే మీరు కూడా మీ పర్సన్ని కావాలి, మీ పర్సన్ రీయూనియన్ చేస్తే ఓకే అంటారు అనే నమ్మకంతో, ఆలోచనలతో, మీ జ్ఞాపకాలతో ప్రతిరోజు ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని మనసులో ఉంచుకున్నారు. మీ పర్సన్ హృదయంలో మీరు ఉన్నారు అనేది ఈ రీడింగ్లో తెలుస్తుందన్నమాట. మీ అబ్సెన్స్ కూడా వీరికి చాలా స్ట్రాంగ్ అనిపిస్తుందన్నమాట. అండ్ వీరికి ఏంటంటే అసలు మీ పర్సన్కి మీపై చాలా, అంటే మీరంటే వారికి చాలా స్పెషల్ అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే మీరు ఒక క్వీన్ లెవెల్లో అన్నమాట. మీరు అనేది
ఈ పర్సన్కి ఎంతమంది తన చుట్టూ అంటే తన సరౌండింగ్లో ఫ్రెండ్స్ కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళినప్పుడు ఆ పర్సన్ కానీ ఎవరు కూడా తనకి అంత స్పెషల్గా అనిపించట్లా. చూసినప్పటికీ వాళ్ళతో మాట్లాడుతున్నప్పటికీ కూడా అంత స్పెషల్గా అనిపించట్లా. మీరు దూరం ఉన్నప్పటికీ కూడా మీరు మీ పర్సన్కి ఒక స్పెషల్ లాగా అనిపిస్తున్నారన్నమాట. సో మీ పర్సన్కి మీరు ఎప్పటికీ స్పెషలే నాకు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారనమాట. అండ్ మీరే మీ పర్సన్ని మీరే అర్థం చేసుకునే వ్యక్తి అని ఇప్పటికీ గమనించారు, ఆలోచిస్తున్నారనమాట. వీళ్ళు ఎంతమంది తన చుట్టూ ఫ్రెండ్స్, థర్డ్ పార్టీ ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తను అంతగా అర్థం చేసుకోవట్లా, అంతగా వాళ్ళతో మింగిల్ అవ్వలేకపోతున్నాను అనే ఫీల్ మీ పర్సన్లో ఉందన్నమాట. మీరే ఆ పర్సన్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలరు. అర్థం చేసుకునే వ్యక్తి తన లైఫ్లో మీరే అని మీ పర్సన్ భావిస్తున్నారు. మీ విలువ అనేది వారి దృష్టిలో ఇప్పుడు చాలా పెరిగిందనమాట. అంటే ఏంటంటే మిమ్మల్ని ఏవైతే మిస్అండర్స్టాండింగ్ చేసుకుని మీ నుంచి దూరం అయ్యారో మీపై ఒపీనియన్ ఆ పర్సన్కి ఎలా ఉందో అదంతా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మీపై మంచి ఒపీనియన్ ఉంది. మీరు వారి దృష్టిలో మీ విలువ చాలా పెరిగింది. మీరు ఏంటి, మీ వాల్యూ ఏంటి, మీరు ఎలాంటి వ్యక్తి అనే మీ విలువ ఏంటి అనేది ఆ పర్సన్ ఇప్పటికీ తెలుసుకున్నారు. కాబట్టి మీ విలువ వారి దృష్టిలో చాలా పెరిగింది, ఒక లెవెల్లో మిమ్మల్ని చూస్తున్నారు అనేది ఈ రీడింగ్లో తెలుస్తుందన్నమాట. అండ్ ఇంకా మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీకు దూరంగా ఇంకా ఉండలేను, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీతో కమ్యూనికేషన్ అనేది జరపాలి అనేది ఈ రీడింగ్లో తెలుస్తుందన్నమాట. మీతో మీ పర్సన్ కమ్యూనికేషన్ అనేది చేస్తారండి. అండ్ మెసేజ్ కానీ అంటే చేస్తారు. ఆ గ్యాప్ మీకు మీ పర్సన్కి మధ్యన ఆ గ్యాప్ అనేది వెంటనే అంటే అతి తొందరలోనే తగ్గించుకోవాలి, ఈ గ్యాప్ అనేది ఉండకూడదు అనేది ఆలోచిస్తున్నారనమాట. అండ్ ఇంకా మీతో రీయూనియన్ చేసి మీ పర్సన్ అంటే మీతో కలుసుకోవాలనే భావన తాతలాగా మీ పర్సన్ చాలా ఫీల్ అయిపోతున్నారనమాట. అంటే ఈ వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రీయూనియన్ చేసుకొని మా ఇద్దరి మధ్యన ఉన్న గ్యాప్ తగ్గించుకొని మేము ఒకటి అవ్వాలి, మంచిగా ఉండాలి, కమ్యూనికేషన్ జరపాలి వెంటనే అన్నట్టుగా థింక్ చేస్తున్నారనమాట. అండ్ అంటే మీ ఇద్దరి మధ్యన ఇక్కడ ఎలా చూపిస్తుందంటే ఫ్యూచర్లో ఒక మనశ్శాంతి అంటే మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఈ గొడవలు, ఈ మిస్అండర్స్టాండింగ్స్, ఈ దూరం అన్నీ ఈ తొందరలో పోవాలి, మేమిద్దరం రీయూనియన్ అయ్యి ఒక రిలేషన్లో మంచిగా ఉండాలి అనేది మీ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. ప్రశాంతంగా మేమిద్దరం ఉండాలి, మా రిలేషన్ ఒక ప్రశాంతమైన రిలేషన్గా ఉండాలి, ఒక మంచి క్లారిటీతో మా రిలేషన్లో మేము మంచి బాండింగ్తో ఉండాలి, అలా కనెక్షన్ని రీసెట్ చేసుకోవాలి అనేది మీ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. అండ్ రీడింగ్లో ఇది జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ పర్సన్ ఆలోచిస్తున్న ఆలోచనకు తగ్గట్టుగానే మీరు మీ పర్సన్ ఒక మంచి ప్రశాంతమైన ఒక క్లారిటీతో, ఒక ఎమోషనల్ బాండింగ్తో మీరు మీ రిలేషన్లో ముందుకు సాగుతారు అనే ఈ రీడింగ్లో తెలుస్తుందన్నమాట. అండ్ యూనివర్స్ మీకు ఒక సందేశం యూనివర్స్ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నారు. ఏంటంటే మీరు వాళ్ళు మీ మనసును ఫస్ట్ మీకు చెప్తున్నారండి. మీ పర్సన్ కాదు, మీరనే వాళ్ళు ఫస్ట్ మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి, మీరు శాంతంగా ఆలోచించండి, మీ విలువను గుర్తించండి. నేను ఇంకా వేస్ట్, నేను ఆ పర్సన్ నా లైఫ్ నుండి వెళ్ళిపోయారు అలా
ఎప్పుడు థింక్ చేయకండి నెగిటివ్గా. మీరు పాజిటివ్ థింకింగ్లో ఉంటూ మీరు ప్రశాంతంగా ఎప్పుడైతే ఉంటారో అండ్ మీకు మీ పర్సన్ అంత త్వరగా మీకు దగ్గరయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. అండ్ మనము ఒక వ్యక్తి ప్రేమను కోరుతున్నాము అంటే ముందు ఏంటంటే మీరు ఎవరి ప్రేమనైతే ఆకర్షించాలి అని కోరుకుంటున్నారో మీరు ఫస్ట్ ఆ పర్సన్కి ప్రేమను అందించే విధంగా అలాంటి ఎనర్జీస్లో ఉంటేనే మీకు ఎదుట వ్యక్తి మీరు ఎవరి ప్రేమను కోరుకుంటున్నారో ఆ వ్యక్తి ప్రేమ మీ దగ్గరికి చేరుతుంది. సో మీరు ఏం చేయాలి అంటే మీరు మనసును ప్రేమగా ఉంచుకోండి, ఫస్ట్ ఎనర్జీస్ని బూస్టప్ చేసుకోండి. సో అప్పుడు యూనివర్సే చెప్తున్నారండి, ఈ ప్రేమ అనేది ఎనర్జీస్ అంటే మీ మనసు అనేది ఒక ప్రేమభరితంగా ఉంటే, అలాంటి ఎనర్జీస్తో కూడుకుని ఉంటే మీ పర్సన్ అనేవాళ్ళు మీ ప్రేమకు తగ్గట్టుగా మీ ప్రేమను ఆకర్షించే త్వరగా మీ దగ్గరకు చేరే అవకాశాలు ఉంటాయి. సో అండ్ మీరు ఒంటరిగా ఫీల్ అవ్వకండి. ఒంటరిగా మీరు అసలు లేరు. నేను ఒంటరిగా ఉన్నాను అని మనసుని కల్లోలం చేసుకోకుండా మీరు ఒంటరిగా లేరు. మీరు ఎప్పుడు కూడా యూనివర్స్ మీ వెన్నంటే ఉంది అని నమ్మాలి. ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ చేసి యూనివర్స్ కూడా చెప్తున్నారు, ఈ రీడింగ్లో ఏం చెప్తున్నారంటే, నేను మీ వెన్నంటే ఉన్నాను అంటే మీ వెన్నంటే యూనివర్స్ ఉన్నారు, మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయంట. ఈ రీడింగ్ని బట్టి యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి. యూనివర్స్ ఏం చెప్తున్నారు, మీ మనసుని మాత్రం ప్రశాంతంగా ఉంచుకుని మీరు పాజిటివ్ థింకింగ్లో మంచిగా హ్యాపీగా ఉంటే, మంచి ఎనర్జీస్తో ఉంటే మీ పర్సన్ మీకు త్వరగా దగ్గర అవుతారు. మీరు ఒంటరిని, నాకెవరూ లేరు, ఏమీ లేదు, అందరూ దూరం అయ్యారు, నేను ఈ కనెక్షన్ నాకు వస్తుందా లేదా, అస్సలు ఇలాంటివి థింక్ చేయదు. మీరు యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయని పదే ఈ రీడింగ్లో తెలుస్తుంది. మీరు హ్యాపీగా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మీరు మీ ఎనర్జీస్ని పాజిటివ్ థింకింగ్లో బూస్టప్ చేసుకోవటానికి ట్రై చేయండి. సో ఈ రీడింగ్ ఇంతేనండి. ఈ రీడింగ్ ఎంతమందికి అంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎంతమందికి కనెక్ట్ అయ్యిందో మనకైతే తెలియదు. సో ఈ రీడింగ్ మీకు రిజోనేట్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. న్యూగా ఎవరైనా సరే మన వీడియోస్ని, మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని బ్యూటిఫుల్ రీడింగ్స్ కోసం మస్ట్ అండ్ షుడ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. యూనివర్స్ మీ జీవితంలో మంచి ప్రేమ, మంచి మనశ్శాంతి, బ్లెస్సింగ్స్ పంపుతుంది. మీరు ఎవరైనా చక్కగా మనసుని ఎప్పుడు కూడా హీలింగ్లో ఉన్నప్పుడు కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ టైము పాజిటివ్ థింకింగ్లో, అస్సలు నెగిటివ్ థింకింగ్కే వెళ్ళొద్దు. పాజిటివ్ థింకింగ్లో థింక్ చేయండి. మీకు ఏదైతే మీరు కోరుకుంటున్నారో అదే వేలో మీకు జరుగుతుంది. మీరు పాజిటివ్గా ఎప్పుడైతే థింక్ చేయడం స్టార్ట్ చేస్తారో మీ లైఫ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎనర్జీస్ మీ నుండి కనెక్ట్ అవ్వాలి. రీడింగ్ ఎంత మాత్రం చూసినా, ఎంతమంది చెప్పినా మీలో చేంజెస్ అనేది రావాలి. మీరు ఎనర్జీస్ని పాజిటివ్ థింకింగ్లో అంటే ఎనర్జీస్ని బూస్టప్ చేసుకోవాలి. మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్లోనే ఆలోచించండి, మీకు అంతా మంచి జరుగుతుంది. యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీతోనే ఉన్నాయి అని నమ్మండి. ఓకేనా? ఈ రీడింగ్ ఇంతటితో వదిలేస్తానండి. మరొక నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. ఓం నమః శివాయ.